ఇక ఆపండి బాలకులారా. మీరు ధ్యానంలో ఉన్నటువంటి ఈ సాధువు ధ్యానాన్ని భంగపరిచారు. వెంటనే మీరు క్షమాపణ కోరండి. చూస్తారేమిటి, అడగండి. సాధు మహారాజా, నేను దురదృష్టనుడికి పుత్రుని, హస్తినాపురానికి యువరాజుని. నేను ఎప్పుడు క్షమాపణని అడగను, ఇస్తాను. అహంకార బాలకులారా, మేము మిమ్మల్ని బాలకులుగా భావించి క్షమాపణ కోరడానికి మరొక అవకాశం ఇస్తున్నాము. క్షమాపణ కోరండి, లేదంటే మేము భస్మం చేసేస్తాము. అన్నయ్య దుర్యోధన, వెంటనే పారిపోదాం. అతన్ని చూస్తుంటే ఎంతో కోపంలో ఉన్నట్టున్నారు. మేము క్షమాపణ అడుగు స్వామీజీ. గురుగారు, ఎవరో ఆశ్రమం మీద దాడి చేయడానికి వస్తున్నారు. నువ్వేమంటున్నావు? ఆశ్రమాన్ని ఎందుకు తగలబెట్టాలి? ఎవరది? అన్నయ్య దుర్యోధన, మీరు మిగతా విషయాన్ని కూడా పూర్తిగా చెప్పండి. ఎందుకంటే గురుదేవులకి మొత్తం తెలిస్తే మన పని అయిపోయినట్టే. పదండి, పారిపోదాం. అహంకార బాలకులారా, త్వరగా రండి, లేదంటే ఈ ఆశ్రమాన్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేసేస్తాను. శాంతించండి స్వామి, మీ కోపానికి గల కారణాన్ని తెలియజేయండి. కోపం కాదు, నాలో ఉన్న కోపం జ్వాలగా మారిపోతోంది. ఇప్పటికే అహంకారంతో ఉన్నటువంటి ఆ బాలకుడు దుర్యోధనుడు నాకింకా దొరకలేదు. నేను వెంటనే ఈ ఆశ్రమాన్ని భస్మం చేసేస్తాను. అయ్యో, ఏంటిది? దుర్యోధన్ చేసిన పనికి మనం అనుభవించాలా? నా విద్యార్థి దుర్యోధనుడి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. కానీ అతను ఏం చేశాడు? నేను నదిలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఆ దుర్యోధనుడు తన స్నేహితులతో నదిలోకి దూకాడు. నేను మంచి మనసుతో వారికి క్షమాపణ కోరడానికి అవకాశం ఇచ్చినా తనే మాత్రం పట్టించుకోలేదు. మీరు ఆశ్రమాన్ని కాపాడుకోవాలనుకుంటే మీరు వెంటనే దుర్యోధనుని నా ముందుకు ప్రవేశపెట్టండి. అలాగే అతన్ని క్షమాపణ కోరమని అడగండి, లేదంటే... నా విద్యార్థులందరూ చాలా మంచివాళ్ళు. వీళ్ళు క్షమాపణ కోరుకుంటారు. నకుల, సహదేవ, వెళ్ళండి, దుర్యోధనుణ్ణి రమ్మని చెప్పండి. స్వామి, అంతవరకు మీరు ప్రశాంతంగా ఉండి విశ్రాంతి తీసుకోండి. ఆసనమా? నాకు సింహాసనం ఇచ్చినా సరే దాన్ని నేను ఏమాత్రం పట్టించుకోనని తెలియదా? ఆ బాలకుని నా ముందుకు ప్రవేశపెట్టండి. స్వామి సూర్యాంశ్, ఆపండి. ఒక తుంటరి పిల్లాడి పని వల్ల మీరు ఈ ఆశ్రమాన్ని పూర్తిగా తగలబెట్టకూడదు. దీన్ని మీరు వెంటనే ఆపకుంటే నా ఆశ్రమాన్ని కాపాడుకోవడం కోసం నేను మీతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. యుద్ధమా? ఈ సూర్యాంశుడితోనే యుద్ధం చేస్తారా మీరు? ఒక శిక్షకుడు ఒక తపస్సు చేసేవాడితో తలపడతాడా? నీకు ధైర్యం ఉంటే మొదలు పెట్టు. మేము యుద్ధం పట్ల ఆసక్తిగా ఉన్నాము. దుర్యోధన అన్నయ్య, దుశ్శాసనుడు ఇద్దరు ఎప్పుడు ఆశ్రమానికి సమస్యలు తెస్తూనే ఉన్నారు. సరిగ్గా చెప్పావు నకుల. ఒక్కసారి వాళ్ళిద్దరిని మనం కలిస్తే వాళ్ళకి గుణపాఠం నేర్పిద్దాం. వాళ్ళని కలిస్తేనే కదా ఈ విషయం జరుగుతుంది. నకుల, నువ్వెందుకు నీ ఎలుక మిత్రుడిని సహాయం అడగకూడదు? ఇది కూడా నిజమే. చిలక మిత్రమా, ఆశ్రమంలో దుర్యోధన అన్నయ్య, దుశ్శాసన అన్నయ్య ఉన్నారేమో చూస్తావా? నీ స్నేహితులా, ఇదిగో ఈ పక్కనే దాక్కొని ఉన్నారు. ఈ చిలుక నకునుడికి గూఢచారి అనుకుంటాను. అందుకే మనం ఎక్కడున్నామో వాళ్ళకి చెప్తోంది. సాయం చేయండి, సాయం చేయండి.
అరే వీళ్ళు వనంలోనే పరిగెత్తుతూ ఉన్నారు. మన గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్దాం. ఎప్పటి వరకైతే ఆ బాలకుని నా ముందు ప్రవేశపెట్టారో అప్పటి వరకు నా కోపము చల్లారదు. మిత్రమా, మీరు దయ చూపించి దుర్యోధన అన్నయ్యని ఆశ్రమంలో ప్రవేశించడానికి అనుమతించండి. ఇదిగో మిత్రమా. అక్కడే ఉన్నారు, అతని పైకి ఎత్తండి. వద్దు, మమ్మల్ని వదిలేయండి. ఇలాంటి అస్త్రాలేవి నన్నేమి చేయలేవని గుర్తుంచుకోండి. ఈ సూర్యాంశకుడిని ఏమి చేయలేవు. ద్రోణాచార్య, ఇంతవరకు నా శక్తిని అడ్డుకొని నిలబడ్డవాడు ఎవడి పృథ్వీలోనే లేడు. కానీ ఇప్పుడు మీ శిష్యులంతా నాకు గుణపాఠం చెప్పించి నాకు బుద్ధొచ్చేలా చేశారు. ఈ మనుషులంతా ఎంత గొప్ప వాళ్ళో అర్థమైంది. కానీ వాళ్ళలో ఉన్న శక్తి ఎప్పటికీ కూడా అహంకారంతో ఉండకూడదు. స్వామి సూర్యాంశి, మిమ్మల్ని ఓడించడం మాకు కష్టతరమైన పని. అది మాకు సాధ్యం కాని పని. అర్జునుడి పథకం ప్రకారం అస్త్రాన్ని ప్రయోగించాం కాబట్టి సరిపోయింది. అర్జున, మాకు నువ్వంటే గర్వంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నావు. సాహసము, తెలివితేటలు చాలా తక్కువగా ఒకరిలోనే ఉంటాయి. యశస్వి భవ. గురుగారు లేవండి. దుర్యోధన, నువ్వు మిత్రులతో కలిసి గొప్ప నిందార్హమైన పని చేశావు. ముందుగా నువ్వు స్వామి సూర్యాంశి యొక్క తపస్సుని భంగం చేశావు. తరువాత ఆయనతో నువ్వు అహంకారంతో మాట్లాడావు. ఈ క్షణమే స్వామి సూర్యాంశిని క్షమాపణ కోరు. నేను రుద్రాష్ట్రుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. స్వామి సూర్యాంశును మమ్మల్ని క్షమించండి. గురుగారు, మీ దగ్గర కూడా మేము క్షమాపణ కోరుకుంటున్నాం. మేము భయం వల్లే ఆశ్రమాన్ని వదిలి ఇక్కడి నుంచి పారిపోయాం. మేము మిమ్మల్ని క్షమిస్తున్నాము. అందుకని మీరు ఇక ఎప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని అవమానించకూడదు.